Okay, so where we are now, if and else, anyone having any doubt? If లో కానీ else లో కానీ ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఏం డౌట్స్ లేవా అండి? ఏం డౌట్స్ లేవా? హలో, okay, if you don't have any doubts, yeah, please tell me what is the output for the first one. Okay, just a minute, I will clear all the outputs. Yeah, first one I will go with Charan. What is the result of this one? They will watch the Triple R movie. They will watch the Triple R movie. Okay. Next, Vimala. This one. Vimala, ఉన్నారండి? ఉన్నాను సార్. ఓకే, నేను అవుట్పుట్ గా విన్నారండి? ఇఫ్ ఎల్స్ సార్ ఇఫ్ ఎల్స్ క్లాస్ విన్నారా? విన్నాను సార్. ఓకే, చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది సార్. ఓకే, they will watch the Triple R movie. కరెక్టేనండి. ఎందుకు దే విల్ వాచ్ ద Triple R మూవీ? రీజన్ ఉంటుంది కదా, ప్రతిదానికి రీజన్ ఉంటుందండి. When you run the code, it will print. అబ్బా, చిన్న మార్వెలస్ అవుట్పుట్ అండి. When I run the code, I will get the output. It will print. అదే అండి, ఏదైనా కోడ్ రన్ చేస్తేనే అవుట్పుట్ వస్తుందండి, దాంట్లో ఏముంది. బట్ వై? నాకు కావాల్సింది అది. నువ్వు కూడా ఎందుకు అది అవుట్పుట్? ఓకే, వై నాట్ ఇట్ విల్ ప్రింట్ కండిషన్ ట్రూ అయింది అన్నప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి అవుట్పుట్ అనుకున్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్పండి. కండిషన్ ట్రూ అవటం వల్ల ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. అదండి, అలా చెప్పాలి. ఓకే, ఎగ్జిక్యూట్ కొట్టినాం కాబట్టి అవుట్పుట్ వస్తుంది. ఏంటండి అవుట్పుట్? ఓకే, ఎనీవే దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ లక్ష్మి, ద నెక్స్ట్ వన్. They will watch the Triple R movie. ఓకే, వై? సరే, Triple R కాదు, అందరు అదే చెప్తున్నారు. నేను ఓకే పెడతాను ఇక్కడ.
కండిషన్ ట్రూ అయితే ఇది అది ప్రింట్ అయిద్దన్నా లేదంటే కండిషన్ ట్రూ ఎక్కడ ఇక్కడ కండిషన్ ఎక్కడ ఉంది అసలు కండిషన్ ఉంది ఇక్కడ 154 అని రాశాను. దిస్ ఇస్ నాట్ అ కండిషన్, దట్ ఈస్ అ నెంబర్. కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుందండి పక్కా. మీరు చెప్పింది 100% కరెక్ట్, క్లాస్ బాగానే విన్నారు. బట్ ఇక్కడ నేను ఏం కండిషన్ రాయలేదే. కండిషన్ రాసినట్టు మీకు అనిపిస్తుందా? లేదన్నా. సో చరణ్ కేసులో ఫైన్, ఇక్కడ ఏంటి కండిషన్ ఉంది 0 = 0. సరే విమల గారు ఆయన చెప్పిన దాన్ని అవుట్పుట్ డైరెక్ట్ సీదా చెప్పారు కాబట్టి ఓకే, నో ఇష్యూ. ఆమె కూడా కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏమన్నది అనవసరము. ఆమె సింపుల్ ఏమని చెప్పారు, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ట్రూ అని చెప్పారు. సరే కండిషన్ అక్కడ కూడా లేదు, బట్ విమల కేసు ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, విమల ఎందుకు చెప్పింది అవుట్పుట్ అన్నది మళ్ళీ అడుగుతాను. తప్పు రైటో చెప్పడం నేర్చుకోండి. ఓకే, ఇంటర్వ్యూలో మీకు ఏం జరుగుతుంది అంటే మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి. ఓకే, ఇంటర్వ్యూలో సైలెంట్గా ఉంటే మాత్రం నడవదండి. దట్ ఈస్ నాట్ అ లైబ్రరీ హాల్. ఓకే, ప్యానల్లో 3 మెంబర్స్ ఉండొచ్చు, 4 మెంబర్స్ ఉండొచ్చు, 2 మెంబర్స్ ఉండొచ్చు, 1 మెంబరే ఉండొచ్చు. ఒక్కోసారి 1 మెంబరే ఉంటారు, మీ లక్. ఒక్కోసారి 2 ఉంటారు, ఒక్కోసారి 4 మెంబర్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోయినా పోయినట్టు. సరే అట్లానే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలని నేను అనట్లేదు, బట్ మీరు ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా అట్లీస్ట్. చెప్పకుండా నేను సైలెంట్ కూర్చుంటే జాబ్ మాత్రం ఇవ్వాలి అంటే ఎవరు ఇస్తారు? అక్కడ కండిషన్ ఓకే చరణ్, వాట్ ఈస్ ద అవుట్పుట్? ఓకే, దీనికి ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఓకే, మనం ఎల్స్ కూడా చూసాం కదా, ఎల్స్ ప్రింట్ go for 40. Kiran, I want output of this one. else block execute అవుదా? else block execute అవుదా? ఎందుకు? పైన కండిషన్ ఇవ్వాలి కదా, పైన మామూలుగా కండిషన్ ఇవ్వాలి కదా. ఒక్కసారి ఎవరు సైలెంట్, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా అనిపిస్తుంది. ఒక్కసారి మీట్లోకి వెళ్ళండి చరణ్ తప్ప మిగతా వాళ్ళు. ఇప్పుడు చెప్పండి చరణ్. పైన కండిషన్ ఇవ్వలే కదా అన్న. పైన కండిషన్ ఇవ్వలేదు. కండిషన్ ఇవ్వనప్పుడు మీరు ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? కండిషన్ ఇచ్చినప్పుడు మీరు ఓకే పైన కాబట్టి 0 = 0, బట్ 0 = 0 0 అవుతుందా? చెప్పండి. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడగకపోవచ్చా? సార్ మీరు అడిగేది అని బచ్చా క్వశ్చన్స్ మాకు ఇట్లాంటివి అడుగుతారా సార్? మెయిన్ క్వశ్చన్స్ అడుగుతారంటారా? సరే పోనీయండి సార్, మాకు ఇంటర్వ్యూనే ఉండదు, డైరెక్ట్ నన్ను చూసి వెంటనే సెలెక్ట్ చేసేసుకుంటారని అంటారు. పోనీ అలా అయినా చెప్పండి, పైథాన్ చెప్పేస్తా, మిమ్మల్ని చూడగానే చేసేసుకుంటారు. అలా ఏం తీసుకోరమ్మా. ఓకే, సో ఎనీ క్వశ్చన్ ఇస్ ద పాసిబిలిటీ. ఓకే, మీరు ఎంత దోపైనా ఎంత రిఫరెన్స్ ఉన్నా అట్లీస్ట్ నామకే వాసన ఇంటర్వ్యూ పెడతారు. ఒకవేళ ఇంటర్వ్యూ రికార్డ్ చేయాల్సి వస్తే సో ఇట్స్ అ టఫ్ రైట్. మినిమం ఏదో ఒకటి మాట్లాడగలగాలి కదా ఇంటర్వ్యూలో. లేదు నేను మాట్లాడకపోయినా కూడా ఇస్తారంటారా? లేదన్నా మాట్లాడాలి. ఓకే సరే. సో మీరు ఇక్కడ భయపడకండి, మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, బట్ దాన్ని ఎందుకు మీరు అనుకుంటున్నారో చెప్పండి. చెప్తే నేనేమనుకుంటానో లేకపోతే రాంగ్ అయితే రికార్డ్ అవుతుంది సెషన్, ఆ సెషన్స్ అన్ని మీ వరకు మాత్రమేనండి. ఓకే, మై వీడియోస్ నో వన్ విల్ వాచ్, డోంట్ వరీ. మీరు తప్ప వేరే వాళ్ళు వాడరు, పోనీ నా స్టూడెంట్స్ తప్ప వేరే వాళ్ళు
వచ్చి చూడరు, ఎందుకంటే తెలుగులో ఉంటాయి వీడియోస్. సో నో వన్ విల్ వాచ్. సో డోంట్ వరీ అబౌట్ ద వీడియోస్ అండ్ ఆల్. నెక్స్ట్, మీరు తప్పు చెప్తే నాకు ఏం జరగదు, మీకు ఏం జరగదు. సో మీరు తప్పు చెప్పడం వల్ల వచ్చే నష్టం లేదు. రెండవది, టాపిక్ అర్థం కావట్లేదు అని ఫేస్ మీద చెప్పేయచ్చు మీరు, ఎందుకంటే మనం తీసుకునేది 1-to-1 సెషన్. ఓకే, నేను మీ ముగ్గురికి తప్ప నేను వేరే వాళ్ళకి ఎవరికి, ఇంకొక లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు ఎవరో లేరు, మీరు ముగ్గురే ఉన్నారు సెషన్లో. సో ఇట్స్ 1-to-1 సెషన్. మీ ముగ్గురికి 1-to-1 తీసుకున్నాను, ఎందుకంటే మీరు ముగ్గురు నాకు క్లోజ్లీ తెలిసిన వాళ్ళు. ఓకే, మేబీ విమల కొంచెం దూరము, బట్ ఐ నో బోత్ ఆఫ్ యూ. ఓకే, సో ఇంతకుముందు తీసుకున్న స్టూడెంట్స్కి నేను ఎలాగైనా చెప్పొచ్చండి, ఓకే ఇది అయిపోద్ది 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 అని. బట్ మీకు ఎందుకు ఇంత సీరియస్గా చెప్పాలి, ఎందుకు మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటే, సో కన్ఫర్మ్గా మీరు నాకు తెలిసిన వాళ్ళు. రేపు ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేయలేదనుకోండి, చరణే కావచ్చు, లక్ష్మి కావచ్చు, ఈవెన్ విమలనే కావచ్చు. ఓకే, సో ఎవరిని అడుగుతారు? సో మీరు చెప్పారు ఇంటర్వ్యూ బాగా ఇవ్వట్లేదు లేదంట అని అంటే నాకు పేరు వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దాట్. సో అందుకోసమని మిమ్మల్ని ఇంత స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఎవరికి కూడా ఇంగ్లీష్ నేను అడగలేదు, బట్ యు ఆర్ నాట్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, లీవ్ అబౌట్ ఇంగ్లీష్, బట్ అట్లీస్ట్ మీరు చదవాలి. ఓకే, ఎవ్రీ ఇంటర్వ్యూ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇదేం ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమా కాదండి, తెలుగులో చెప్పండి పర్లేదు మీ గురించి అనడానికి. అలా జరుగుతుందంట లేదన్న జరగదు అలా. కన్ఫామ్ గా అట్లీస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఇంగ్లీష్ లో చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ప్యానల్లో 4 ఉన్నారనుకోండి, ఒక ఆయన హిందీ అతను ఉంటే, ఇద్దరు ప్యానల్ ఇద్దరే ఉన్నారు, హిందీ అతను ఉన్నాడు ఒక అతను, మీరు తెలుగులో చెప్తారు నా పేరు చరణ్, నేను రామ్ చరణ్ చెప్తా, ఏం చెప్పినా నడుస్తుందా? చరణ్ ఏమంటావు? లేదు, ఇంగ్లీష్ చెప్పాలి. ఓకే, సో ప్యానల్లో హిందీ పర్సన్ ఉన్నారనుకోండి, అవుతుందా? తెలుగులో చెప్తారు. పోనీ హిందీలో చెప్పారు, ఈ ప్యానల్లో ఉన్న అతను ఒక ఆయన తెలుగు పర్సన్, హిందీ అంతగా రాదు, నడుస్తుందా? సో ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, ముంగటి వాళ్ళకి వచ్చినా రాకపోయినా యూ కెన్ కంటిన్యూ విత్ ఇంగ్లీష్. సో కంపెనీలోకి ఎంటర్ అయినాక నేనే చెప్తున్నా కదండి, మీకు తెలుగు ఉంటే సరిపోతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఒకవేళ మీ మీ బ్యాచ్ ఆర్ మీ గ్రూప్ ఆర్ మీ స్క్వాడ్లో ఓకే తెలుగు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి, మీరు గట్టెక్కేయచ్చు. ఓకే, సో యూ నీడ్ నాట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, యూ కెన్ టాక్ ఇన్ తెలుగు, యూ కెన్ సర్వైవ్. బట్ ఇఫ్ యువర్ టోటల్ గ్రూప్ హ్యావింగ్ ఓన్లీ హిందీ నార్త్ ఇండియన్ పీపుల్ ఆర్ ఓన్లీ తమిళులు ఉన్నారు, లేదు కన్నడ వాళ్ళే ఉన్నారు, వచ్చండి కన్నడ ఎవరికన్నా వస్తే ఇట్స్ ఫైన్, లేదు 4 హిందీ వాళ్ళు, 4 కన్నడ వాళ్ళు, 2 తమిళ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? సో ఒక ఆస్ట్రేలియా అతను, ఒక అమెరికా అతను, మీరు గూగుల్లో ప్లేస్ అయ్యారు, ఒక అమెరికా అతను ఉన్నాడు అనుకున్నారు, తెలుగులో చెప్తారా? ఇంగ్లీష్ యూజ్ చేయాలి. సో అందుకోసమని నేను మీకు రోజు ఇంగ్లీష్ చదవమనేది. అట్లీస్ట్ నేను ఫోర్స్ చేస్తేనన్నా మీరు రోజు ఇంగ్లీష్ చదువుతారా? ఓకే, ఒక్క పేరా చదివినా చాలండి, ఎందుకంటే 4 అన్న టఫ్ వర్డ్స్ వస్తాయి. 4 టఫ్ వర్డ్స్ మీరు కరెక్ట్గా డైలీ 4 టఫ్ వర్డ్స్ ఇంటూ నా సెషన్ 60 days 250 నుంచి 350 మీకు టఫ్ వర్డ్స్ కవర్ అయిపోతుంది. ఓకే, ఎనీవే ఇట్స్ అపార్ట్, నాకు ఆన్సర్ కావాలి. ఎందుకు ఇక్కడ ఏం కండిషన్ రాయలేదు. చెప్పండి, ఏదో ఒక అవుట్పుట్ చెప్పండి, ఏదో వస్తుంది. కిరణ్ ఏదో చెప్తున్నా అవుట్పుట్ చెప్పు. ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్. ఓకే, వై నువ్వు ఎందుకు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నావు? పైన కండిషన్ లేదు, పైన కండిషన్ లేదు. ఓకే, పైన కండిషన్ లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నావు. సో ఇది అలాంటప్పుడు దీనికి అవుట్పుట్ ఏం రావాలి? దానికి ఏం రాదన్న, ఎల్స్ బ్లాక్ ఏం రాయలేదు. ఓకే, ఎల్స్ బ్లాక్ రాస్తున్నా, ఇప్పుడు చెప్పు దీనికి ఏం అవుట్పుట్ వస్తుంది? they will go for హిందీ మూవీ. ఓకే, హాలీవుడ్ మూవీ రాద్దాం, హాలీవుడ్ మూవీ. యా,
ఇప్పుడు చెప్పండి. దీనికి కూడా కండిషన్ లేదు, దీనికి కూడా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతా లేకపోతే లేదు బ్లాక్ ఎగ్జిక్యూట్ దానికి అవుతా? ఇఫ్ కండిషన్ సారీ, ఇఫ్ కండిషన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఓకే, ఆన్సర్ కరెక్టా తప్ప అనేది తర్వాత చూద్దాం. నీకు ఒక డెసిషన్ ఉండాలి కదా. ఓకే, నేను ఎందుకు అనుకొని చెప్తున్నాను. సో మీకు ఒక ఇంటర్వ్యూ పాయింట్ చెప్తాను నేను. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు. సో టెల్ మీ యువర్ అప్రోచ్ అని అంటారు. ఓకే, మీ అప్రోచ్ ఏంటి? లీవ్ అబౌట్ అవుట్పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడగరు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే సగం ఆన్సర్ దొరికిపోతుంది. చాట్ జీపీటీ లాంటి వాడితేనైతే ఫుల్ అవుట్పుట్ దొరికిపోతుంది. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ దట్ యూ విల్ నాట్ గెట్ ద కోడ్, యూ కెన్ గెట్ ద కోడ్. బట్ వాట్ ఈస్ యువర్ అప్రోచ్? మీ అప్రోచ్ ఎలా ఉండాలి? చాట్ జీపీటీ ఇచ్చింది కరెక్టేనా కాదా అని మీరు ఎట్లా తెలుసుకుంటారు కదా? చాట్ జీపీటీ ఇచ్చిందని అనుకుందాం, మీరు కొట్టిన దానికి ప్రాంప్ట్ చేశారు, ప్రాంప్ట్కి అవుట్పుట్ ఇచ్చింది. బట్ హౌ యూ విల్ డిసైడ్ వెదర్ దట్ ఈస్ అ కరెక్ట్ అవుట్పుట్ ఆర్ నాట్? సార్ కాపీ పేస్ట్ చేస్తాం, అవుట్పుట్ కనబడితే వచ్చినట్టు, రాకపోతే రానట్ట. ఓకే, సరే, ఆన్సర్ అయితే మీది కరెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ దగ్గర పాజిటివ్ నెంబర్స్ అంటే 1 కానీ 2 కానీ 1000 కానీ 10,000 కానీ 20,000 ఏదైనా కావచ్చు, దట్ ఈస్ ద పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు ట్రూ. నేనేం చెప్పానంటే 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. సో ఇక్కడ కండిషన్ రాయకపోయినప్పటికీ, ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ కండిషన్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ గివింగ్ నంబర్ ఇండైరెక్ట్లీ పాజిటివ్, సో పాజిటివ్ ఇండైరెక్ట్లీ ట్రూ. ఇఫ్ కండిషన్ ఏం కావాలి? ట్రూ కావాలి. సో ఇట్ విల్ ప్రింట్ ఇఫ్ స్టేట్మెంట్. గాట్ ఇట్? అర్థమైందండి? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఉంది అంటే చెప్పడానికి రెడీ ఉంది. ఓకే, దే విల్ వాచ్ కల్కి మూవీ. ఎందుకు వచ్చిందండి ఇక్కడ 154 అన్నది నంబర్, ఇట్స్ అ పాజిటివ్ నంబర్, సో వి గాట్ దట్. నౌ లక్ష్మి గారు ఇది చెప్పండి. లక్ష్మి గారు ఉన్నారా? ఓకే, మార్నింగ్ వంట వర్క్తో బిజీ ఉన్నారా? లేదన్నా. విమల, మీరు ఆలోపు ఇది చెప్పండి, థర్డ్ వన్. ఓకే, ఇది లక్ష్మి. They will watch the thriller movie. They will watch the Triple R movie, లేకపోతే they will go for party. ఏదో ఒకటి చెప్పండి, దానికి జస్టిఫికేషన్ చెప్పండి. మీ దగ్గర 4-5 minutes ఉన్నాయి కావచ్చు, బట్ ఇంటర్వ్యూలో అంత టైం ఇవ్వరు. సార్ నాకు ఓపిక ఉంది సార్, సాయంత్రం దాకైనా కూర్చుండి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ క్లియర్ చేస్తా అంటే కుదరదండి. వాళ్ళు ఇచ్చేది హాఫ్ అన్ అవర్ లోపు మనం అన్నీ చెప్పాలి. హాఫ్ అన్ అవర్, 40 minutes, లేదు 50 minutes, మ్యాక్స్ 1 hour. సో కొంచెం డ్రాగ్ అయితే 1.5 hour లాస్ట్ అండి. మీకోసం 2-3 గంటలు పొద్దున దాకా కూర్చోండి, మేము అవుట్పుట్ చెప్తుంది, పాపం ఏదో గెస్ చేస్తుంది చూద్దాము అని ఎవరు కూర్చోరండి. ఏదో ఒకటి తప్పో రైటో, బట్ ఎందుకు మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకోసం ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతానండి ఆలోపు. ఓకే, అండ్ చరణ్ అండ్ విమల, యూ థింక్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, మీరు కాదు, ఒకరున్న ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, వాళ్ళ మదర్, వాళ్ళ వైఫ్, ఇతను ఉన్నాడు. ఓకే, సో ఫైర్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ ఒక రూమ్లో ఉంది, వాళ్ళ వైఫ్ ఒక రూమ్లో ఉంది. సో ఈయనకు తెలుసు ఈయన సేఫ్. ఓకే, ఈయన కొంచెం ధైర్యవంతుడు, ఈయన ఎలాగో బయటపడతాడని ఈయనకు తెలుసు అనుకుందాం. ఓకే, సో
హూమ్ యూ విల్ సేవ్ ఫస్ట్. ఇద్దరు డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరిని సేవ్ చేస్తారు? వైఫ్నా మదర్నా? మదర్ మదర్ని సేవ్ చేస్తావా? గొప్ప. మదర్ తర్వాత ఓకే, సో ఇది డెసిషన్ మేకింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట, క్విక్ డెసిషన్. ఓకే, ఇది మీరు ఇష్టానికి చెప్పే ఆన్సర్ కాదు, ఇట్స్ అబౌట్ క్విక్ డెసిషన్ ఆర్ డెసిషన్ మేకింగ్ క్వశ్చన్. ఓకే, సరే సార్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము, మా అమ్మ అంటే నాకు ప్రాణము. ఓకే, అమ్మ పాట జోల పాట ఇట్లాంటి ఏం నడవేయండి. ఓకే, నేను కూడా మా అమ్మని ఇష్టపడతాను, నేను అలా అని చెప్పట్లేదు. ఓకే, ఇట్స్ అ డెసిషన్ మేకింగ్ క్వశ్చన్. మీరు ఇలా ఒకటే ఆన్సర్ చెప్పడానికి వీల్లేదనమాట. అందుకోసమని రోబో సినిమాలో ఒక వర్డ్ వాడతాడు. ఓకే, రోబో మూవీ చూసారండి, ఫస్ట్ రోబో 1లో హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే, ఒకవేళ మీకు వర్డ్ గుర్తుంటే ఫైన్. ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది రోబో మీద, రోబోలో అడుగుతారు అనమాట. ఓకే, రోబోలో ఏం అడుగుతారు అని అంటే సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ హైపోథెటికల్ క్వశ్చన్ అని చెప్పేసి రోబో చెప్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదే అండి, హైపోథెటికల్ క్వశ్చన్. సో దీనికి డెసిషన్ మేకింగ్ అన్నది మీరు ఇప్పుడు చెప్తే అది రాంగ్. ఎప్పుడైతే సిచ్యువేషన్లో ఉంటారో మీకు సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది ఎవరిని ఫస్ట్ కాపాడాలి, అప్పుడు దాన్ని బట్టి మీరు కాపాడాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ మదర్, ఇట్స్ నాట్ లైక్ వైఫ్. సో నేను మా అమ్మని ప్రేమిస్తున్నా కదా అని చెప్పేసి మా అమ్మని ఫస్ట్ సేవ్ చేయను, మా వైఫ్ని ఇష్టపడట్లేదు కదా అని మా వైఫ్ని సేవ్ చేయకపోవడం ఉండదు, వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్. సో ఏం తెలిసింది మీకు? డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ టు వెరీ క్విక్. సో నేను ఆలోచిస్తా, ఓకే ఏ రూమ్ మంచిగా ఉంది, ఎవరి మీద అగ్గిపడదు, ఎవరు సేఫ్గా ఉంటారు, సరే చూద్దాము సాయంత్రం వరకు, వాళ్ళిద్దరు ఎవరు బయటకు వస్తారో ఫస్ట్, వచ్చిన వాళ్ళని ఫస్ట్ కాపాడుతా అనుకుంటారా? లేకపోతే సర్లే టైం ఉన్నది కదా కొంచెం సగం ఇల్లు కాలిపోనియండి, ఇల్లు కాలిపోయినాక మెల్లగా తీసుకొద్దాంలే అని అనుకుంటారు. సో యువర్ ఆన్సర్ షుడ్ బి వెరీ క్విక్, బట్ ఇట్ షుడ్ బి ఏమండి చెప్పరా? సో క్విక్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సరే క్విక్గా ఉన్నప్పుడు ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఇట్స్ ఫైన్. ఓకే, బట్ ఐ వాంట్ ఆన్సర్. ఇక్కడైతే మిమ్మల్ని ఎవరు అడగట్లేదు క్విక్గా చెప్పమని, తీసుకోండి టైం, బట్ నాట్ మోర్ దాన్ 2-3 minutes. ఇప్పుడు చెప్పండి. విమల అండ్ లక్ష్మి, చరణ్ బయట ఉంటాడు ఆటోమేటిక్గా, మీరు ఇద్దరే మంటల్లో ఉన్నారు. లేదులే అన్న, దే విల్ వాచ్ ద త్రిబుల్ ఆర్ మూవీ అన్న, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. దేని పైన దాన్ని ఇదే ఇది. ఓకే, లక్ష్మి కూడా మంటల్లో కాలిపోయింది. సరే ఎనీవే, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. విమల, మీరు మంటల్లో ఉన్నారా బయటపడ్డారా అని చూద్దాం. నేను కొంచెం ఆలోచించుకొని డెసిషన్ చేస్తున్నాను. చెప్తే నా దగ్గర ఫైర్ ఎస్టింగ్విషర్ ఉన్నట్టు కావచ్చు, నేను లేకపోతే no cheating, no fire extinguisher. They will watch the Triple R movie. Good. అంతే కదా? అంతేనా? లేకపోతే దే విల్ గో ఫర్ ఎల్స్ బ్లాక్ ఆల్సో. They will watch Triple R movie, they will go for ఎల్స్ బ్లాక్ ఆల్సో. ఒకటి అండి ప్రింట్, దే విల్ వాచ్ ట్రిపుల్ ఆర్ మూవీ, లేకపోతే దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్. ఏదో ఒకటే చెప్పడానికి మీకు వీలుంది. ఐదర్ బయటికి సేఫ్ అయ్యారు లేదా సేఫ్ కాదు. సేఫ్ గానట్టుంది సార్ నాకు పొజిషన్ అనకండి. This is else block. This is else block. ఓకే, దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
నేనైతే దే విల్ వాచ్ ట్రిపుల్ ఆర్ మూవీ అంటున్నా. చరణ్ ఏమంటాడు చూద్దాం. చరణ్ ఎల్స్ బ్లాక్ అన్న. ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ బ్లాక్. అన్న. ఓకే, మీది కూడా మళ్ళీ ఎల్స్ బ్లాక్. ఇప్పుడే అన్నారు కదా ట్రిపుల్ ఆర్ మూవీ అని. ఆహా, ఇది కండిషన్ ఫాల్స్ ఇదన్నా నేను అంటుంది. ఓకే సరే, దీనికి ఇట్లో ఫాల్స్ అయితే ట్రూ అయింది, ట్రూ దీనికి అయితే దీనికి ఫాల్స్. దీనికి ఏంటి? దీనికి దీనికి ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ ఇంత టైమా? దే విల్ వాచ్ ద ట్రిపుల్ ఆర్ మూవీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా నెంబర్స్ ఉన్నాయి సార్, జీరో ఉంది కదా, జీరో బికమ్స్ ఫాల్స్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దట్టు పైథాన్లో జీరో ఉంది అని అంటే ఇండైరెక్ట్గా అది ఫాల్స్ అండి. కండిషన్ను మీరు ట్రూ చేయనంత వరకు దట్ ఈస్ ద ఫాల్స్ ఓన్లీ. సో జీరో ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, 1 ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ మనకి ఏమైందంటే జీరో ఉంది, జీరో అంటే ఇండైరెక్ట్గా ఫాల్స్. సో కండిషన్ ట్రూ అయితేనే మనకు ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. కండిషన్ ట్రూ కాలేదు, వేర్ ఇట్ విల్ గో? సో దే విల్ ఓకే, ఇట్ విల్ గో ఫర్ దే విల్ గో ఎల్స్ బ్లాక్. ఓకే, ఇక్కడ కూడా డైరెక్ట్ ఫాల్స్ అనే రాస్తున్నాం. సరే, ఇక్కడ కండిషన్ రాయక డైరెక్ట్ ఫాల్స్ అని రాస్తున్నాం. ఇలా రాయమండి, ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు కండిషనే రాస్తాం. దీస్ ఆర్ టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్వ్యూలో మాత్రమే మనకి ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. డైరెక్ట్గా ఇలా రాసి కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అని అడుగుతారు, లేదు అవుట్పుట్ చెప్పండి అని అడుగుతారు. ఇలాంటివి మీరు ప్రోగ్రాంలో రాయడానికి వీలేం ఉండదు, రాయాల్సిన అవసరం కూడా రాదు. మీరు కండిషన్నే ఫాలో అవుతారు. యా, గాట్ ఇట్ రైట్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇఫ్ ఎల్స్ క్లియర్ అండి? ఇఫ్ ఎల్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును సార్. ఏమైందండి? నోట్ నోట్ అడుగు. క్లియర్ కదా? క్లియర్ సార్. Okay. So now one more question for you all guys. Okay, if okay marks, okay, if marks more than 80, okay, more than 80, print A grade. Okay, A grade. If okay marks below, okay, below 50, okay, print B grade. ఓకే సరే, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయనండి. ఎల్స్ ఇప్పుడు చెప్పండి, కోడ్ ఎగ్జిక్యూట్ అవుట్పుట్ ఏంటి? కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటి? ఉన్నారా? అన్మ్యూట్ అండ్ గివ్ ద ఆన్సర్. Kiran, what is the output? అన్న ఇన్పుట్ చేయకుండా మార్క్స్ తెలుస్తా అన్న. ఇన్పుట్ చేయకుండా. ఓకే గుడ్. ఓకే, మార్క్స్ 50 లేకపోతే 40 తీసుకున్నాను, లేకపోతే సరే మీకోసం 100 తీసుకున్నా పట్టండి, మీరు తోపు అనుకుంటారు. మార్క్స్
equal to if A grade. yeah. Now A block execute అవుతుంది. If block. If block. ఓకే, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ గ్రేడ్ వస్తుంది. ముగ్గురు ఆన్సర్ అంతేనండి. ఓకే, నౌ Else block. మీ ఆన్సర్ కూడా అంతేనండి, విమల అండ్ లక్ష్మి. అంతే అన్న. ఓకే, విమల గారు. సార్ ఆ, ఏబిసి ఆ? బి గ్రేడ్ అని ప్రింట్ అవుద్దా, ఏ గ్రేడ్ అని ప్రింట్ అవుద్దా, అంతే చెప్పండి. ఎందుకని కూడా నేను అడగట్లేదు ఈ క్వశ్చన్. ఏది ప్రింట్ అవుతుంది? బి గ్రేడ్. ఆ? ఏబి రెండో కలిపి ఏది రెండోది? విమల, మీకు ఇఫెన్స్ కాన్సెప్ట్ అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇఫెన్స్కి నేను సింపుల్గా చెప్తాను. ఓకే, ఒక పర్సన్ని మీరు సింపుల్ ఒక మంటలో దొబ్బారు. ఐదర్ బతుకుతాడు, ఐదర్ చచ్చిపోతాడు. ఏదన్నా ఒకటి. బతికితే బతుకుతాడు, చస్తే చేస్తాడు, ఇలాంటివి లేవు. ఐదర్ బతుకుతాడు, ఐదర్ చచ్చిపోతాడు. ఓకే, సో ఇక్కడ ఐదర్ ఏ గ్రేడ్ ఐదర్ బి గ్రేడ్ రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ ఎల్స్ బ్లాక్లో. ఓకే, ఇఫ్ ఎల్స్ బ్లాక్లో ఐదర్ ఇఫ్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐదర్ ఎల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఈ ఎల్స్ ఇఫ్ రెండు ఎగ్జిక్యూట్ కాదు. దిస్ ఇస్ క్లియర్ గైస్ అందరికి. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ విమల. ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ రాస్తున్నప్పుడు ఐదర్ ఇఫ్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐదర్ ఎల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ డన్. ఓకే, ప్రోగ్రామ్ ఫ్లో సీదా ఉన్నది కదా సార్, లైన్ బై లైన్ ఉంది కదా, లైన్ తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాదండి. ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి కండిషనల్ బ్లాక్స్. ఓకే, ఐదర్ ఇఫ్ కానీ వెళ్తుంది, ఐదర్ ఎల్స్ కానీ వెళ్తుంది. ఓకే, నేను మీకు మొన్న ఒక ఫ్లో చార్ట్ రాసి చూపెట్టాను, బట్ స్టిల్ ఐ విల్ ట్రై. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, ట్రై చేయండి. దిస్ ఈజ్ నాట్ అ కామెడీ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఉంది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అని అనుకుంది. సో స్టార్ట్ అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ ఆర్ కండిషన్. ఓకే, కండిషన్ని ఇలా రాసుకుంటాం అండి ఫ్లో చార్ట్లో. ఇక్కడ కండిషన్ ట్రూ ఆర్ కండిషన్, ఇక్కడ కండిషన్ అనుకుందాం. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఇటు దిక్కు, నేను టీ అని రాస్తున్నాను బట్ ఇట్స్ ట్రూ. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఇటు దిక్కు. ఓకే, సో దిస్ విల్ డూ సమ్ ఆపరేషన్ హియర్. ఇక్కడ సమ్ ఆపరేషన్ రాయాలి, బట్ మనం ఏం రాస్తున్నాం, సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇక్కడ సైడ్ కూడా సమ్ కండిషన్స్ రాయాలి, లేదు లాజిక్ రాయాలి, బట్ మనము దీనికోసం రాస్తున్నాము. దెన్ ఆఫ్టర్ డైరెక్ట్లీ గోస్ ఫర్ ఎండ్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో గో ఫర్ ఎండ్. ట్రూ అయినా ఎండ్కి వెళ్ళిపోతుంది, ఫాల్స్ అయినా ఎండ్కి వెళ్ళిపోతుంది. బట్ మీరు ఇక్కడ కండిషన్ మాత్రము ఒకటే, ఇలా వెళ్ళి ఇలా రావడానికో లేకపోతే ఇలా వెళ్ళి ఇలా రావడానికి పాసిబిలిటీ లేదండి. ఐదర్ వన్ సైడ్ మాత్రమే పోవచ్చు. ఓకే, ఇప్పుడు క్లియర్ అండి ముగ్గురికి? ఓకే సార్. నో, మీరు ఒక్కడే చెప్పాల్సి ఉందండి. వాళ్ళిద్దరు అవుట్పుట్ ఏమన్నారు, బి గ్రేడ్ అన్నట్టున్నారు, ఏ గ్రేడ్ అన్నారు. వినబడట్లేదండి విమల గారు, కొంచెం గట్టిగా. జస్ట్ వెయిట్, అదర్వైజ్ ఐ విల్ కనెక్ట్ స్పీకర్స్. ఏ గ్రేడ్. Yeah, okay, I connect speakers now. Very slow voice also I can get. Yeah, ఏం చెప్పారండి, బి గ్రేడా? ఏ చెప్పండి సార్. ఏ గ్రేడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, మీ ముగ్గురికి క్లియర్గా చెప్తున్నా. ఓకే, ఇఫ్కి మాత్రమే కండిషన్ రాయాలి, ఎల్స్కి కండిషన్ అవసరం లేదు. ఓకే గైస్, ఇఫ్ రిక్వైర్ కండిషన్, ఎల్స్ నాట్ రిక్వైర్ కండిషన్. ఇఫ్కి కండిషన్ కావాలి, ఎల్స్కి కండిషన్ అవసరం లేదు. నవ్ ఎంత ఉందండి, 40 ఉంది. ఇప్పుడు చెప్పండి.
ఉన్నప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్. తెలుసు అన్న. ఓకే, ఏమన్నా మీది? హెల్ప్. Yeah, got it right? ఓకే సార్. Still anyone having any doubts in if else? Okay, if else వరకే నేను అడుగుతున్నా. Okay, one more question I will ask. Anyway, it's almost 8 o'clock, so I don't want to continue. So, if okay, anyway, marks is equal to 30. Okay. If A is equal to 30. Okay, print marks are 30. Okay, if A above than 20, print marks yeah. So one more condition, and yeah, this is not required anyway. So I want this is a small assignment for you for the day. So మీకు ఇచ్చే చిన్న అసైన్మెంట్ అండి. సో ఇందులో ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది నాకు మీరు రేపటి క్లాస్లో చెప్పాలి. ఈజ్ ఇట్ ఫైన్? మీకు ఇచ్చే అసైన్మెంట్ ఇది ఒకటే అండి. ఏంటి అని అంటే అసలు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఆ స్టేట్మెంట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ స్టేట్మెంట్స్ని మీరు అప్ అండ్ డౌన్ చేసేయండి. అంటే ఇది పైకి, ఈ ఇఫ్ పైకి, ఈ ఇఫ్ కిందికి, ఈ ఇఫ్ మళ్ళీ పైకి, ఆ ఇఫ్ కిందికి, అలా రాయండి. మూడింటిని చేంజ్ చేసి, ఓకే, మూడింటిని ఇంటర్చేంజ్ చేస్తే మీకు 3 into 3 ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి? సో 3 కండిషన్స్ ఉన్నాయి. మీరు ఫ్లిప్ చేస్తే ఎన్ని కండిషన్స్ వస్తాయండి? సో మినిమం 8 to 9 కండిషన్స్ వస్తాయి. ఓకే, ఎనీవే దట్ ఈస్ ఫైన్. ఒకవేళ రాకపోయినా పర్లేదు, మినిమం 6 కండిషన్స్ అయితే ఈజీగా వస్తాయి. నాకు 6 కండిషన్స్లో దాని బిహేవియర్ కావాలి. ఓకేనా? సింపుల్, మీరు కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని పైకి కిందికి చేంజ్ చేస్తూ ఉండాలి, అంతే. చేస్తారండి? ఇది ఓకే అన్న, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఇన్స్టాల్ అయిందన్న. ఇన్స్టాల్ అయిందా? ఓకే అండి, ఒక్క నిమిషం ఆగండి, నేను రికార్డింగ్ స్టాప్ చేసిన.